ఈరోజు వైశాఖ శుక్ల తదియ తిథి ఉంది. దీన్ని అక్షయ తృతీయ అనే పేరుతో పిలుస్తారు. అక్షయ తృతీయ విశిష్టత గురించి మత్స్య పురాణంలో, భవిష్య పురాణంలో అద్భుతమైన విషయాలు చెప్పడం జరిగింది. మత్స్య పురాణం ప్రకారం, భవిష్య పురాణం ప్రకారం అక్షయ తృతీయ రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, అక్షయ తృతీయ రోజు నిర్వహించవలసిన దానాలేంటో, అక్షయ తృతీయకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా మత్స్య పురాణంలో 65వ అధ్యాయంలో శివపార్వతుల సంవాదంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ విశిష్టతను వివరించాడు. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నాడు కృతయుగం ప్రారంభమయ్యిందని, ఆ రోజు ఉపవాసం ఉండటం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయని శివుడు పార్వతికి చెప్పాడని మత్స్యపురాణం 65వ అధ్యాయంలో శివపార్వతి సంవాదంలో చెప్పడం జరిగింది. కాబట్టి అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు ఉపవాసం ఉంటే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అదేవిధంగా అక్షయ తృతీయకు ఉన్నటువంటి ప్రాధాన్యత పరిశీలిస్తే శ్రీకృష్ణ పరమాత్మ వ్రేపల్లె విడిచిపెట్టి కంసవధను చేయటానికి ద్వారకా నగరంలోకి ప్రవేశించిన రోజు అక్షయ తృతీయ. ద్వారకా నగరంలో కుబ్జ శ్రీకృష్ణ పరమాత్మకు చందనం సమర్పించి అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని పొందిందని, ఆ తర్వాత కృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల విశోకుడు అనే కుమారుడు కూడా కుబ్జకు జన్మించాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి కుబ్జ శ్రీకృష్ణ పరమాత్మకు చందనం సమర్పించడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు పొందిన రోజు అక్షయ తృతీయ. కాబట్టి అక్షయ తృతీయ రోజు శ్రీకృష్ణ పరమాత్మకు చందనం సమర్పించినట్లయితే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే అక్షయ తృతీయకున్న ఇంకొక ప్రాధాన్యత గురించి వేదంలో మనకు చెప్పారు. వేదంలో ఏం చెప్పారంటే, ప్రధానంగా ఋగ్వేదంలో ప్రజాపతి బ్రహ్మ చంద్రుడికి ఔషధాలకు ఆధిపత్యం ఇచ్చి అమృతతత్వాన్ని ఇచ్చిన రోజు అక్షయ తృతీయ అని ఋగ్వేదంలో చెప్పారు. కాబట్టి చంద్రుడికి ఉన్నటువంటి షోడశ కళలను ప్రజాపతి బ్రహ్మ అనుగ్రహించి చంద్రుడికి పట్టాభిషేకం చేసి చంద్రుడికి అమృత తత్వాన్ని ఇచ్చిన రోజు అక్షయ తృతీయ. అందుకే ఈరోజు అందరూ కూడా చంద్రుడి అనుగ్రహం కోసం సొరపాదు, బీరపాదు ఇటువంటివి ఇంటి ఆవరణలో ఏర్పాటు చేయాలి. అలా ఏర్పాటు చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే అక్షయ తృతీయ అంటేనే మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. అక్షయ తృతీయ లక్ష్మీదేవికి ఎందుకు ప్రీతిపాత్రమో కూడా ఋగ్వేదంలో చెప్పారు. ఋగ్వేదాన్ని ప్రమాణంగా తీసుకుంటే శ్రీ మహాలక్ష్మీదేవి తనకున్నటువంటి 12 శక్తులను మిత్రవింద యజ్ఞము అనే పేరుతో ప్రజాపతి బ్రహ్మ ద్వారా పొందిన రోజు అక్షయ తృతీయ అని ఋగ్వేదంలో ప్రామాణికంగా చెప్పారు. లక్ష్మీదేవి తనకున్న 12 శక్తులను బ్రహ్మ ద్వారా మిత్రవింద యజ్ఞము అనే ఒక యజ్ఞం చేసి పొందిన రోజు కాబట్టి అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అందుకే లక్ష్మీ స్వరూపమైనటువంటి బంగారాన్ని కొన్ని ప్రాంతాల్లో అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాగే కుబేరుడికి లక్ష్మీదేవి ధనానికి కాపలాదారుగా పట్టాభిషేకం జరిగిన రోజు కూడా అక్షయ తృతీయ రోజు కాబట్టి లక్ష్మీ కుబేర పూజ అనే పేరుతో అక్షయ తృతీయ రోజు ప్రత్యేకమైన పూజను నిర్వహిస్తారు. ప్రధానంగా లక్ష్మీదేవి తనకున్నటువంటి శక్తులను మిత్రవింద యజ్ఞం ద్వారా పొందిన రోజు కాబట్టి ఈరోజు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు నవధాన్యాలతో కానీ పసుపు కలిపిన అక్షింతలతో కానీ లక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరం పఠించాలి. లక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేసి పసుపు కలిపిన అక్షింతలతో ఉదయం పూట లక్ష్మీదేవిని పూజించి ఆ తర్వాత సాయంకాలం పూట ఆ పసుపు అక్షింతలను సంస్కరించాలి. అంటే వాటిని శుభ్రంగా నీళ్లతో కడిగి ఆ బియ్యంతో పొంగలి తయారు చేసి, అంటే ఆవు పాలు వినియోగించి పూజకు వినియోగించినటువంటి ఆ అక్షతలతో ఆ బియ్యంతో పొంగలి చేసి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి 3 ముత్తైదువులకు కానీ 5 ముత్తైదువులకు కానీ తాంబూలంలో ఈ పొంగలి ఉంచి వాయనం ఇవ్వాలి. అక్షయ తృతీయ సందర్భంగా ఇలా లక్ష్మీదేవిని పూజించి పొంగలి ముత్తైదువులకు వాయనం ఇచ్చినట్లయితే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మకు కూడా ఈరోజు ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి కుబ్జ దగ్గర శ్రీకృష్ణ పరమాత్మ ఆతిథ్యాన్ని స్వీకరించిన రోజు కాబట్టి ఈరోజు విష్ణుమూర్తిని కూడా అక్షింతలతో పూజించాలి. పద్మపురాణం మనకేం చెప్తుందంటే
విష్ణుమూర్తిని అక్షతలతో పూజించరాదు అని పద్మపురాణంలో ప్రామాణికంగా చెప్పారు. ఒక్క అక్షయ తృతీయ రోజు మాత్రమే విష్ణుమూర్తి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ పసుపు కలిపిన అక్షతలతో పూజ చేస్తూ ఓం వాసుదేవాయ నమః అని స్మరించుకోవాలని, అలా పూజ చేసిన తర్వాత ఆ అక్షతలు సంస్కరించి అంటే ఆ పసుపు అక్షతలను శుభ్రం చేసి దాంతో పొంగలి చేసి విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టాలని పద్మపురాణంలో చెప్పారు. కాబట్టి మామూలుగా ఎప్పుడూ అక్షతలతో విష్ణువుని పూజించకూడదు. ఒక్క అక్షయ తృతీయ రోజే ఇలా పసుపు కలిపిన అక్షింతలతో విష్ణువుని పూజించి తర్వాత వాటితోనే పొంగలి చేసి విష్ణువుకు నైవేద్యంగా సమర్పించటం. లక్ష్మీదేవిని కూడా అదే విధంగా అక్షతలతో పూజ చేసి పాలతో పాయసం చేసి నైవేద్యం సమర్పించడం ద్వారా లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులయ్యే రోజు అక్షయ తృతీయ. అలాగే అక్షయ తృతీయ రోజు కొన్ని దానాలు ఇవ్వటం ద్వారా కూడా అద్భుతమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అక్షయ తృతీయ రోజు ఎవరైనా సరే జలదానం చేస్తే భూమి మీద ఉన్న సమస్త తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అన్నదానం చేస్తే సమస్త పూజలకు సృష్టిలో ఉన్న దేవతలందరూ ఇచ్చే ఫలితాన్ని పొందవచ్చు. అలాగే అక్షయ తృతీయ సందర్భంగా వస్త్రదానం చేస్తే అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు, దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. గొడుగు దానం ఇస్తే ఆది భౌతిక తాపాలన్నీ తొలగిపోతాయి. అంటే శత్రువుల వల్ల జంతువుల వల్ల ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మనమందరం రక్షించబడతాం. బియ్యం దానం ఇస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది. మజ్జిగ దానం ఇస్తే విద్యావంతులవుతారు. మామిడి పండు దానం ఇస్తే పితృదేవతలు సంతోషిస్తారు. ఈ ప్రత్యేకమైన దానాలు అక్షయ తృతీయ రోజు నిర్వహించడం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి.